రాష్ట్రంలో వచ్చేటువంటి ఆదాయంలో 98% ప్రభుత్వ ఉద్యోగులకే పోతుంది అని ఒక శ్వేతపత్రం ద్వారా మా ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా చెప్పడంలో ఉన్న ఆంతర్యం ఏమిటో అర్థం కాక ఇటు ఉద్యోగ సంఘాలు ఉద్యోగులు అందరం కూడా ఆశ్చర్యానికి లోనయ్యాం. వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. మనం పదే పదే చెప్పుకుంటున్నాము, ఉద్యోగుల సమస్యల్ని పరిష్కరిస్తాం, సానుకూలంగా మీ డిమాండ్లు పరిష్కరించే ప్రయత్నం చేస్తామంటూ చర్చలకు పిలిచి వాళ్ళ పక్క ఉద్యమ సన్నాహక సభలు పెట్టుకుని ఏ క్షణమైనా సరే మేము ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పేసి వాళ్ళు ఒక మహోద్యమానికి రూపకల్పన చేసుకుంటున్న టైంలో వాళ్ళని డైవర్ట్ చేసి చర్చలకని పిలిచి మంత్రివర్గంలోని కొంతమంది, ముఖ్యంగా పయ్యావుల కేసు నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం ఒకటి వాళ్ళతో మాట్లాడి మేము సానుకూలంగా ఉన్నామని చెప్పి తాజాగా చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక పరిస్థితి మీద శ్వేతపత్రం అంటూ చెప్పినటువంటి మీటింగ్లో పెట్టినటువంటి మీటింగ్లో ఆయన చెప్పిన విషయం ఏంటి, దాదాపు 98%, 95 నుంచి 98% వరకు జీతాలు, ఉద్యోగుల జీతభత్యాలకే ట్యాక్స్ రెవెన్యూ సరిపోతుంది. అదే వీళ్ళు వచ్చిన తర్వాత 110%, 110% అంటే దగ్గర 23% పెరిగిపోయింది. అక్కడి నుంచి మళ్ళీ ఇప్పుడు 13-14% తగ్గించాం. అంటే ఒక బాధ్యత లేని ప్రభుత్వం వస్తే ఏం చేస్తారో ఇది ఒక ఎగ్జాంపుల్. ఇది నేను ఓవర్ నైట్ మార్చే పరిస్థితి కాదు. జీతాలు కూడా ఎంతమందికి అవసరమో మన గవర్నమెంట్ ఒకటే చేయలేం, ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి. దిస్ ఈజ్ లెగసీ ప్రాబ్లమ్ ఐఎమ్ ఫేసింగ్ టుడే. సరే, బొప్పరాజు గారు ఫస్ట్ మామూలుగా అన్ని విషయాలు చెప్తూ దాని మీద రియాక్ట్ అయ్యారు. ఇప్పుడు మళ్ళీ తాజాగా కూడా బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు, ఎందుకంటే ఆయనే ఉద్యమాన్ని జేఏసీ, అమరావతి జేఏసీ ఉద్యమాన్ని ఆయనే ముందుండి నడిపిస్తున్నారు కాబట్టి చైర్మన్గా. సో ఆయన మీద మరి ఈ 2 రోజుల్లో ఎలాంటి ఒత్తిడి వచ్చిందో తెలియదు. కానీ ఎందుకనంటే ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు అంత డెలిబరేట్గా 95% నేను తగ్గించాను, జగన్ 110% పెంచేశాడు, నేను 95% తగ్గించాను, చాలా తలనొప్పి అయిపోయింది, ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాం. ఎందుకంటే గతంలో కూడా ఏబిఎన్ ఆర్కేతో ఆఫ్ రికార్డ్ జరిగినటువంటి వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ కూడా మనం వినటం జరిగింది. ఇప్పుడు తాజాగా బొప్పరాజు వెంకటేశ్వర మాత్రం చాలా సీరియస్గానే రియాక్ట్ అయ్యారు. ఏపీ ఆర్థిక శాఖ స్థితిగతులని చెబుతూ చంద్రబాబు నాయుడు గారు ఒక శ్వేతపత్రం విడుదల చేశారు. ఆ శ్వేతపత్రంలోని ఉద్యోగులు, వాళ్ళ ఖర్చులు చంద్రబాబు చెప్పింది తప్పు అని చెప్పి అమరావతి జేఏసీ ఉద్యోగ సంఘం చెప్పింది. బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు ఏపీ ఆర్థిక శాఖ శ్వేతపత్రంలో ఉద్యోగుల ఖర్చుపై అమరావతి ఉద్యోగ జేఏసీ విమర్శలు చేస్తుంది. ఆదాయంలో 98% ఉద్యోగులకే పోతోంది అన్న ప్రభుత్వ లెక్కల మీద అభ్యంతరం తెలుపుతోంది. కాగ్ రిపోర్టు ఆధారంగా ఉద్యోగుల వేతన ఖర్చులను ప్రశ్నిస్తోంది. ఏడాదికి 2.26 లక్షల కోట్లు ఖర్చు ఉంటే ఇది ట్యాక్స్ రెవెన్యూ అనమాట. దీంట్లో 54,000 కోట్లే ఉద్యోగులకి కేటాయిస్తుంది అని చెప్పి ఈ ఉద్యోగ జేఏసీ చెప్తోంది. అంటే 37% మించి ఖర్చు లేని చోట 98% అని ఎందుకు చెప్తున్నారు అంటూ బొప్పరాజు వెంకటేశ్వర్లు చాలా తీవ్రంగానే రియాక్ట్ అయ్యారు. ఏపీ ప్రభుత్వానికి అమరావతి ఉద్యోగ జేఏసీ అల్టిమేటం కూడా ఇచ్చింది. ఖర్చు పేరిట ఉద్యోగుల్ని దోషిగా చూపించొద్దు అని బొప్పరాజు చాలా కరాఖండిగా చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం వీలైనంత త్వరగా చర్చల ప్రక్రియ మొదలు పెట్టాలని, లేదంటే ఉద్యమ కార్యాచరణ తప్పదని మరొకసారి మళ్ళీ హెచ్చరించారు. రాష్ట్రంలో వచ్చేటువంటి ఆదాయంలో 98% ప్రభుత్వ ఉద్యోగులకే పోతోంది అని శ్వేతపత్రం ద్వారా మా ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా చెప్పడంలో ఉన్న ఆంతర్యం ఏమిటో మా ఉద్యోగ సంఘాల ఉద్యోగులకి అందరికీ కూడా అర్థం కావట్లేదు. మేము చాలా ఆశ్చర్యానికి, దిగ్భ్రాంతికి కూడా లోనేమని చెప్పేసి ఆయన చెప్పారు. ఎందుకంటే 2,26,000 కోట్ల నుంచి అందులో 84,000 కోట్లు అంటే అన్నీ కలిపి అంటే 37% మొత్తం ఖర్చులో మీ ఖర్చు ట్యాక్స్ రెవెన్యూ వరకు చూస్తే 59% అనేటువంటిది కూడా లేదు. రాష్ట్ర రెవెన్యూ మొత్తం మా ఖర్చు చూడటం అనేటువంటి న్యాయం అనిపిస్తేనేమో 47% అనేటువంటిది మనం చెప్పచ్చు ప్రజలకి. మరి 98%, 95% ఎక్కడి నుంచి వచ్చింది అనేటువంటిది మాకు అసలు అర్థం కావట్లేదని కూడా ఆయన అన్నారు. సగం మందిని అవుట్సోర్సింగ్తో శ్రమ దోపిడీ చేయిస్తూ ఉద్యోగాలకు తీసుకొస్తా ఉన్నారు. వాళ్ళకి పాపం ఎలాంటి బెనిఫిట్స్ లేవు, ₹1 కూడా పెంచింది లేదు. మెడికల్ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ఉంటే మాకేమో హెల్త్ స్కీమ్ ₹1 కూడా ఉద్యోగస్తులకు రావట్లేదు. లక్షల రూపాయలు మా జేబుల్లోంచి పోతున్నాయి. కానీ ఇదే రాష్ట్రంలో ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులకి, శాసనసభ్యులకు, మంత్రులకు అందరికీ ఆగమేఘాల మీద ₹1 బిల్లు వచ్చేస్తుంది, వెనక్కి వచ్చేస్తుంది వాళ్ళకి. కానీ మాకు మాత్రం ₹1,000
అయినా లక్షల రూపాయలైనా కూడా రాదు, ఇది ఎక్కడ వ్యత్యాసం ఇస్తారు. దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం ఉద్యమానికి వెళ్తున్నటువంటి మమ్మల్ని చర్చల పేరు మీద పిలిచి సానుకూలంగా ఉన్నామని చెప్పి ప్రజలకేమో ఇప్పుడు లేని ఖర్చుని ఖర్చుగా చూపించి మమ్మల్ని దోషులు చేయొద్దు అని చెప్పి ప్రభుత్వానికి అప్పీల్ చేస్తూ వీలైన త్వరగా మా సమస్యల మీద సానుకూలంగా ప్రకటిస్తారని, సానుకూలమైనటువంటి ప్రకటన చేస్తారని ఆశిస్తున్నామంటూ కూడా బొప్పరాజు చెప్పారు. ఆయన మాటల్లోనే విందాం ఆయన ఏమన్నారు. మేము మా సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం మీద పెట్టుకున్నటువంటి కోటి ఆశలతో ఎదురు చూస్తుంటే ఉద్యోగులకే మా ఖర్చు అంతా అయిపోతుందని చెప్పడంలో దేనికి సంకేతమో మాకు అర్థం కాక అసలు ఏంటి లెక్కలని ఒక్కసారి ఏపీజేఎస్ అమరావతి పక్షాన మా రాష్ట్ర నాయకత్వం ఆ లెక్కల్లోకి చూసాం. ప్రధానంగా కాగ్ లెక్కల్లోకి వెళ్ళాం. అంటే మాకు విడిగా దొరకవు కదా, సో ఆన్లైన్ లో ఉన్నటువంటి అతి ముఖ్యమైనది ఈ లెక్కలు తేల్చేదంతా కూడా కాగే కాబట్టి ఆ కాగు ద్వారా అసలు ఏంటి మన రెవెన్యూ రిసీట్స్ ఏంటి, మన రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఏంటి అనేటువంటి అంశాలను పరిశీలిస్తే 2026 అంటే 25-26 మొత్తం ఖర్చుని ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఖర్చులో అంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటారు. ఈ ఖర్చు మొత్తం 2,26,000 కోట్లండి. 2,26,000 కోట్ల 808. అందులో ఉద్యోగులకి జీతాలు పెన్షన్లు కలిపి 84,841 కోట్లు ఖర్చు. అంటే ఎంత? 2,26,000 కోట్లలో కేవలం 37%. సహజంగా మనం అనుకుంటాం మొత్తం ఖర్చులో మీ ఖర్చు ఎంతయా, అంతే కదా సహజంగా మాట్లాడుకుంటాం. ప్రజలకు తెలియాలి కదా అన్ని విషయాలు కూడా, అందుకే చెప్తున్నాం. రాష్ట్ర మొత్తం రెవెన్యూ ఖర్చులో మా ఖర్చు 37% అని స్పష్టంగా లెక్కలు చెప్తున్నాయి. ఒకవేళ రెవెన్యూ పన్నుల ఆదాయం, కేవలం పన్నుల ఆదాయం తీసుకుంటే ఆ పన్నుల ఆదాయం 1,42,926 కోట్ల పన్నుల ఆదాయం. ఇది పన్నుల ద్వారా వచ్చే ఆదాయం. అందులో మా ఖర్చు తీస్తే 59% వచ్చింది. 59 అంటే 84,000 కోట్లు, 59%. లేదు ఆదాయం అంటే అంత ఆదాయమే, పన్నుల ఆదాయం ఏంటి, ల్యాండ్ రెవెన్యూ వచ్చినా ఇంకొక ఆదాయం వచ్చినా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం క్యాపిటల్ జోలి పోవట్లేదు. మేము క్యాపిటల్ ఇన్కమ్ ద్వారా క్యాపిటల్ రిసీట్స్ జోలి మేము పోవట్లేదు. అంటే అది రకరకాల ద్వారాల ద్వారా ప్రభుత్వం పెట్టుబడులు పెట్టి తెచ్చుకునేది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లేదా క్యాపిటల్ రెవెన్యూ. వాటి జోలి మేము పోవట్లేదు, ఆ రిసీట్స్ జోలి. కేవలం రెవెన్యూ ఆదాయం గురించి చెప్తున్నాం. వచ్చేటువంటి రెవెన్యూ రిసీట్సే, క్యాపిటల్ రిసీట్స్ జోలి పోవట్లేదు. టోటల్ రెవెన్యూ రిసీట్స్ అంటే ఆదాయం మొత్తం అయితే 1,78,000 కోట్లు. ఈ 1,78,000 కోట్లు అయితే మాది ఎంత? 47% మా ఖర్చు. 47% అంటే ఇప్పుడు కేవలం రాష్ట్రం మొత్తం రెవెన్యూ ఖర్చులో చూస్తేనేమో 37%, ట్యాక్స్ రెవెన్యూలో వరకే చూస్తేనేమో 59%. లేదు రాష్ట్ర రెవెన్యూ మొత్తంలో మా ఖర్చు చూడటం అనేది న్యాయం అనిపిస్తేనేమో 47%. ఇది ప్రజలకు తెలియాల్సింది. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.